వాసంతి స్టోరీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు అక్బర్ బీర్బల్కి సంబంధించిన ఒక కథ చెప్తాను. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని, నా ఛానల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తాను. అక్బర్ మొఘల్ చక్రవర్తి మనకు తెలిసిన విషయమే. అక్బర్ చక్రవర్తి గురించి గొప్పతనము మనకు తెలిసిన విషయమే. అక్బర్ దగ్గర బీర్బల్ మహామంత్రిగా ఉండేవాడు. ఇదివరకు నేను మీకు కథలు చెప్పా కదా, ఆ కథలు కూడా మీరు చాలా ప్రోత్సాహాన్ని అందించాయి చాలామంది చూసి విని. ఇప్పుడు కూడా మనం అక్బర్ బీర్బల్కి సంబంధించిన ఇంకో కథ అన్నమాట ఇది. ఈ అక్బరు బీర్బలు ఇద్దరు కలిసి ఒకరోజు అడవి ప్రాంతానికి వెళ్తారనమాట. అక్కడ అడవిలో ఉన్న ప్రకృతి సౌందర్యానికి ఆ రాజుగారు చాలా సంతోషపడుతూ ఆ ప్రదేశాల్లో ఉన్న మొక్కలు ఆ వృక్షాలకి చూస్తూ చాలా ఆనందపడుతూ అటు ఇటు ఆయన సంతోషంగా తిరుగుతూ ఒక చోట కూర్చుంటారన్నమాట. అప్పుడు ఆయనకి దూరంగా అక్కడ అడవి ప్రాంతంలోని స్త్రీలు చెట్లు కొడుతూ, తర్వాత ఆ కట్టెలన్నీ మోసుకుంటూ అలా బరువు పనులను కష్టపడి పనిచేస్తూ శ్రమ చేయటం అనేది ఆయన దృష్టికి పడుతుందన్నమాట. అప్పుడు ఇదే విషయం గురించి బీర్బల్ తోటి మాట్లాడతారు. ఈ స్త్రీలు చాలా శ్రమ చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, చాలా మోటుగా అన్ని పనులు సునాయాసంగా చేస్తూ ఏమాత్రము శ్రమకి లోనవట్లేదు. వీళ్ళని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఆశ్చర్యంగా కూడా ఉంది. ఇంత ఇదిగా పనులు చేసుకుంటున్న స్త్రీలను నాకు చాలా ముచ్చటగా అనిపిస్తున్నారు ఈ స్త్రీమూర్తులు అని అంటాడనమాట. అన్న తర్వాత ఇంకా ఇదే మాటల గురించి, ఈ సంభాషణ గురించి బీర్బల్ పెద్దగా ఏమీ పట్టించుకోడు. వీళ్ళిద్దరూ తిరిగి మళ్ళా రాజుగారితో కలిసి బీర్బలు ఈ అక్బర్ ఇద్దరు కూడా మళ్ళా వాళ్ళ అంతఃపురానికి ఈయన వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈయన తన గృహానికి వచ్చేస్తారనమాట. ఆ రోజు అంతఃపురంలో మహారాణి ముందర కూడా ఈయన అక్బరు చక్రవర్తి ఇదే సంభాషణ అడుగుతారనమాట. ఏమనంటే, అక్కడ స్త్రీలు చాలా కష్టపడి పనిచేస్తున్నారు, చాలా శ్రమ కూడా చేస్తున్నారు, ఎంత సునాయాసంగా శ్రమైన పనులు చేస్తున్నారు. మరి మీరందరూ ఈ అంతఃపురంలో ఉన్న మీరందరూ కూడా ఏమాత్రము పని చేయలేకపోతున్నారు. మీకందరికీ ఎంతోమంది పనివాళ్ళు, చెలికత్తెలు, పరిచారికలు ఉండి మీ పనులు మీరే చేసుకోలేకుండా అలసిపోతారు. ఎందువల్ల నాకు అర్థం కావట్లేదు. మరి అక్కడ స్త్రీ వాళ్ళందరూ పనులు చేస్తున్నప్పుడు మీరెందుకు చేసుకోలేకపోతున్నారా అని నాకు ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదని మహారాణి గారితో చక్రవర్తి అయిన అక్బరు అంటారనమాట. ఈ మాటలకి మహారాణి మనసు నొచ్చుకున్న పైకి ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోతారు. తర్వాత ఇదే విషయం గురించి మహారాణి బీర్బల్తో సంభాషిస్తారనమాట. మంత్రి గారు, చక్రవర్తి గారు, ఆయన అక్బరు నాతోటి ఈరోజు అక్కడ అడవిలో ఉన్న స్త్రీలందరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు, మీరేమీ చేసుకోలేకపోతున్నారు పని పాటలు, మీరు ఇంత నాజుగ్గా ఎందుకున్నారు వాళ్ళంత శ్రమ చేస్తున్నప్పుడు అని అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది అని మహారాణి మంత్రి గారితో అంటారు. ఈ బీర్బలు మహారాణి గారి మాటలకు ఏమాత్రము కూడా జవాబు ఇవ్వకుండా మౌనంగానే ఉండిపోతారు. తర్వాత ఇదే విషయం గురించి ఆయన తన గృహానికి వెళ్ళినప్పుడు బీర్బలు ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఎలా అయినా ఈ సమస్యకు ఒక పరిష్కారం తేవాలి అని మనసులోనే అనుకుని ఆయన ఆ రోజు రాజుగారి ఉన్న సొంత ఉద్యానవనానికి బీర్బల్ వెళ్ళి అక్కడ తోటమాలితో ఇలా సంభాషిస్తాడనమాట. తోటమాలి, ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడ పెరుగుతున్న మొక్కలకు కానీ చెట్లకు కానీ వేటికి కూడా, పూల మొక్కలకి పళ్ళ మొక్కలకి వేటికి కూడా నీరు అనేది అందించకుండా వాటిని అలా వదిలేసేయి. ఒక వారం రోజులు ఎవరన్నా కనుక ఈ ఉద్యానవనానికి నీరు ఎందుకు పెట్టడం లేదు అని అడిగితే మంత్రి గారు వద్దన్నారని నా మీదే చెప్పు అని బీర్బల్ చెప్పడంతో తోటమాలి ఆ ఉద్యానవనానికి నీరు పెట్టడం అనేది మానేస్తాడనమాట. ఒకరోజు ఆయన చక్రవర్తి ఆ ఉద్యానవనానికి వస్తాడు, అంటే అక్బర్ అనమాట. వచ్చి అక్కడ కూర్చుని చెట్లన్నీ తలలు వాల్చి ఉండటం, పూలు పూయకుండా ఎండిపోవడం, చెట్లన్నీ చాలా ఆ ఉద్యానవనం అంతా కళ తప్పి ఉండడం గమనించి తోటమాలిని మీద అరుస్తాడు. ఏమిటి తోటమాలి, ఇలా చెట్లకి నీళ్లు పెట్టకుండా ఆ తోటంతా ఇలా నాశనం చేశావు, నీకు ఇలా చేయమని ఎవరు చెప్పారు, ఎందుకు ఇట్లా నా తోటని నాశనం చేశామని అని ఆయన కోపంగా ప్రశ్నించడంతో తోటమాలి అందుకు చెప్తాడు, బీర్బల్ మహామంత్రి నాకు ఈ తోటకి నీళ్లు పెట్టద్దని జవాబిచ్చారండి, అందుకని ఆయన మాట కాదనిలేక నీరు పెట్టడం మానేశాను అని చెప్తాడు. అప్పుడు చాలా కోపావేశాలతో బీర్బల్ని అక్కడికి పిలిపిస్తాడు రాజుగారు. తోటమాలిని అక్కడి నుంచి పంపించేశాక బీర్బల్ జవాబిస్తాడు,
రాజుగారు మీరు ఈ చెట్టుకి నీరు పెట్టద్దని నేనే చెప్పాను, ఆ తోటమాలి తప్పేం లేదు. ఎందుకంటే అడవిలో ఉన్న వృక్షాలకి అక్కడున్న మొక్కలన్నీ కూడా ఏమాత్రము ప్రకృతితోటే మామూలుగా మమేకమైపోయి ఏమాత్రము నీటి వసతి లేకపోయినా అన్నీ చక్కగా కాస్తున్నాయి, పూస్తున్నాయి కదా. మరి అలాంటప్పుడు మనమెందుకు నీరుని వేస్ట్ చేసుకోవాలన్న ఉద్దేశంగా నేను కూడా ఇక్కడ మీ తోటకి నీరు పెట్టద్దని జవాబిచ్చాను అతనికి అనేసరికి రాజుగారికి చాలా కోపం వస్తుందన్నమాట. అప్పుడు అంటారు, అక్కడ అడవిలో మొదటి నుంచి ఆ మొక్కలు అలా పెరిగాయి కాబట్టి అవి అలా నీరు లేకపోయినా అలా పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి. ప్రకృతి సహజంగా అడవిలో నీటి సదుపాయం లేకపోయినా మొదటి నుంచి వాటికి అలా అలవాటైపోయింది, అవి అలాగే పెరిగాయి. ఇక్కడ మనం మొక్కలు చాలా నాజుగ్గా పెంచుకుంటూ మొదటి నుంచి మనం నీటి వసతి కల్పిస్తున్నాం కదా, ఈ మొక్కలకి ఆ మొక్కలకి తేడా ఉన్నది అని చెప్పడంతో అప్పుడు వెంటనే బీర్బల్ ఏమంటాడంటే, మీ నోటితో మీరే చెప్పారు కదా, అడవిలో ఉన్న వాటికి ఇక్కడికి చాలా తేడా ఉన్నది. మన స్త్రీల విషయంలో కూడా అంతేనండి. అంతఃపురంలో ఉన్న స్త్రీలు మొదటి నుంచి చాలా నాజూకుగా పెరుగుతారు, నాజూకుగానే ఉంటారు. వాళ్ళ మోటు పనులు శ్రమ చేయలేరు. మొదటి నుంచి వాళ్ళ పరిస్థితి అలా ఉండడంతో ఆ అడవిలో ఉండే వాళ్ళ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు అలా మొదటి నుంచి అక్కడే పెరుగుతారు, అక్కడే ఉంటారు కాబట్టి ఎంత శ్రమ అయినా చేయగలుగుతారు. మీకు ఈ విషయం గురించి నిజం తెలియాలనే నేను తోటకి నీళ్లు పెట్టద్దన్నాను అని చెప్పటంతో తను చేసిన పొరపాటు ఏమిటో, తన ఆలోచన ఏంటో, పొరపాటు ఆలోచన అక్బర్కి అర్థమయ్యి అప్పుడు బీర్బల్కి కృతజ్ఞతలు చెప్తాడు. నేను ఇన్నాళ్ళు ఇక్కడ అంతఃపురంలో ఉన్న స్త్రీలని అడవిలోని స్త్రీలతో పోల్చాను. అక్కడి నుంచి వీళ్ళు మొదటి నుంచి పెరిగిన పరిసరాల వల్ల అలా ఉండిపోయారు అన్న విషయం నా మనసుకి తట్టలేదు. నాకు నువ్వు ఎంతో జ్ఞానాన్ని కలిగించావు, నీ ఆలోచన చాలా గొప్పది అని బీర్బల్ని మెచ్చుకుంటాడనమాట. ఇప్పుడు ఈ కథ పట్టి మనకు వచ్చిన మోరల్ ఏంటంటే, మనం ఎక్కడ పరిసరాల్లో ఉన్నప్పుడు ఆ పరిసరాల విధంగానే మనం అలవాటైపోతాం. కానీ అంతే అడవిలో ఉన్న స్త్రీలు మొదటి నుంచి కష్టపడుతూ అలా ఉన్నారు కాబట్టి అక్కడ అలవాటైపోయి వాళ్ళ శరీరం అలా శ్రమకి చేయగలుగుతుంది. మొదటి నుంచి అదే అలవాటు కాబట్టి అంతఃపురంలో ఉన్న స్త్రీలు మొదటి నుంచి నాజుగ్గా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇక్కడ శ్రమ చేయలేకపోతున్నారు. ఇంతే ఈ కథను బట్టి మనకు వచ్చిన మోరల్. కాబట్టి ఎక్కడ పరిస్థితులు అక్కడే అని ఈ కథ బట్టి మనకి అర్థమవుతుంది. ఈ కథ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, మీరు నచ్చిన వాళ్ళు షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తాను. థ్యాంక్ యూ.